audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. బీసీల ఐక్యత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 24వ తేదీన జరగబోయే ఏదైతే గాంధీగిరి శాంతి దీక్షకి పెద్ద ఎత్తున బీసీలంతా తరలి రావాలని పిలుపునియడం జరుగుతుంది. బీసీ ఐక్య వేదిక తరఫున పెద్దలు ఆర్కే సాయన్న ముద్రాజ్ గారు, మరి రాష్ట్ర బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మరి అదేవిధంగా ఉద్యమకారులు, బీసీ నాయకులు పెద్దలు రామచంద్రన్న గారు, మరి రాజన్న గారు, మరి ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద ఈ యొక్క పోరాటం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్న బీసీలను బిచ్చగాళ్ళలాగా చూస్తున్న అగ్రవర్ణాలకు మేము హెచ్చరిస్తున్నాం. మా ఓట్లు మేము వేసుకొని రాబోయే ఎలక్షన్లో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ గెలిచి ఈసారి బీసీ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి బీసీలంతా ఏకమై, మరి ముఖ్యంగా మన హైదరాబాద్ లో గాంధీ భవన్ ముందు గాంధీగిరి శాంతి దీక్షకు అందరూ కూడా వచ్చి సభను విజయవంతం చేయాలి. ముఖ్య కార్యాలయం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉంది, బీజేపీ కార్యాలయం కానీ, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి 2 పార్టీలు కూడా బీసీలకు అన్యాయమే చేస్తుంది. కాబట్టి ఇది ఒక గాంధీగిరి మౌన దీక్షకి అందరూ శాంతి దీక్షకి అందరూ హాజరై పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి పిలుపునియడం జరుగుతుంది. బీసీలంతా ఏకమవుదాం, రాజ్యాధికారం సాధిద్దాం. మేమెంతో సాధిద్దాం 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 బీసీ ఐక్యత సాధిద్దాం. 24వ తేదీ గాంధీగిరి దీక్షకు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని బీసీ బంధువులను కోరుతున్నాం. జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ.